నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు పోలీస్ శాఖ వారి అధ్యక్షతన ఆలయ కమిటీ సభ్యులు దాంతులూరి శివరామచంద్రరాజు, గొల్లపూడి పెద్దిరాజు, బీవీఎస్ఎన్ గుప్తా, మల్లిరెడ్డి గోవిందు, బోయిన్పల్లి నాగేశ్వరరావు, నోరి దత్తాత్రేయ తదితరుల ఆధ్వర్యంలో శైవగమ పండిత్, శైవగమ ప్రతిష్టాచార్య, శైవగమ ఎగ్జామినర్ బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సత్తిబాబు శాస్త్రి, పుల్లపట్ల ఆంజనేయ శర్మ, రవితేజ శర్మ, శ్రీనివాస శర్మ పండితులు ఈరోజు ఉదయం రాజవొమ్మంగి సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जय श्री राम, 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 जय श्री राम. ఒక్కొక్కళ్ళు కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు అడుగుతారండి. అయిందండి. అయితే మీరు వచ్చాడు చెప్తారు, పైకి వచ్చాడు. సహస్రవన్నభివాదివస్మే పెట్టుకోండి. సహస్రవన్నభివాదివస్మే పాదన్వాత్రే వశీవసన్నైషేకసప్తం ఏకో బహోనామ శివన్యవేడత విషో విషమిధే సంసారే అగర్తర్తయా విదాయం శివంతుల్ఘోతో శ్రీజయాయ सहजावत्सायक सह बिभर्षभूतोत्तरं तत्त्वा नोमन्नो सह वेद्ये महाघटस्य पुरोहत संसदे
सर्वादेवैनं देवना प्रदहति कामधेर्वै देवनास्तात् सर्वावेदब्राह्मणेव संगे तस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो दिवे दिवे नमस्कुर्यात् देवतायेव देवनाः प्रीणाति प्रयात्यानन्तराय सर्वतोमोदरात्रौ तमाहोति सर्वज्ञाप्ते सर्वसनित्ये सर्वमेव तेना प्रोदितर्वैर्विजायते शतमानं भरतनाय पुरुषक्षतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఆంజనేయ దేవరా ఆ గణపతి ఆంజనేయ స్వామి అందరూ కూడా అనుగ్రహించి ఆలయ త్వరగా పూర్తి చేయి జయంగా ఉండాలి అందరూ కూడా శతం కూర్చొని అందరూ కూర్చుంటారు गुरुभ्यो नमः हरिः ओम् गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ రాజవమ్మంగి గ్రామంలో ఈ యొక్క హైవే లైన్ కారణంగా పురాతనమైనటువంటి గణపతి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలు చాలా బలమయ్యి రోడ్డుకు దగ్గర అవ్వడం ద్వారా ఆలయాల పునరుద్ధరణ కోసమని నిన్నటి రోజున జీర్ణోద్ధారం అనే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గారు డిఎస్పీ గారు ఇత్యాది గ్రామస్తులు పెద్దలు సిఐ గారు ఇచ్చేవారి యొక్క పెద్దల యొక్క సమక్షంలో జీర్ణోద్ధారణ చేయడం ఆలయాలు డిస్ప్లే చేయడం ఈ రోజున 8:30 స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్నంలో స్వామివారి నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేక చక్కగా కూడా జరిగింది। ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత గ్రామము ప్రజలు భక్తులు దాతలు అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభం కలగాలని ఆ గణపతి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహించాలని కోరుతూ ఈ రోజున రాజవమ్మంగి గ్రామంలో ఆంజనేయ గణపతి స్వామి వారి నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగినది। జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్। ఈరోజు రాజవమ్మింగి గ్రామంలో రాజవమ్మింగి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పూర్వం 1966లో పోలీసు వారు ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది। గుడి శిథిలావస్థకు రావడం వల్ల ఇప్పుడున్న సిఏ గారు ఎస్ఐ గారు ఒక మంచి ఆలోచన చేసి కొత్త గుడిని నిర్మించాలి అనే సంకల్పంతో ఈరోజు 8:30 కల్లా మరి ముహూర్తం చేసి శంకుస్థాపన చేయడం జరిగింది। ఈ విధంగా ఈ రాజవమ్మింగి మండల ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ గుడితో పాటు ఈ పక్కన బస్ షెల్టర్ని కూడా ఏర్పాటు చేసి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడానికి మన సిఏ గారు ఎస్ఐ గారు ఎంతో ముందుకొచ్చి మన రాజవమ్మింగి మండలానికి మంచి కార్యక్రమం అండి ఇది। ఎందుకంటే బస్సు దిగిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, షుగర్ పేషెంట్లు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక ఇబ్బందులకు గురవుతున్నారు। అటువంటిది ఇప్పుడున్న సిఏ గారు ఎస్ఐ గారు ఆలోచించి ఇక్కడ మనం గుడిని నిర్మించి పక్కన టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి అనే మంచి ఆలోచనతో ఈరోజు మన సిఏ గారు మన ఎస్ఐ గారు రాజవమ్మింగి ఎంతో రుణపడి ఉండాలని ఈ ప్రజానికమంతాని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను। ఎందుకంటే ఈరోజు ఆలయంతో పాటు దేవుణ్ణి దర్శించుకుంటూ మనం అక్కడ బస్ షెల్టర్గా దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించిన మన ఎస్ఐ గారికి సిఐ గారికి అలాగే మన ఈ రోజు ఈ గుడికి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతలు సలహాలు సూచనలు ఇచ్చిన ప్రజలు అందరినీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారు ఆ రాముల వారు ఆ వినాయకుడు ఎల్లవేళలా కాసి కాపాడి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.